ఎవరైనా వ్యక్తి ఆస్తి కొనుగోలు చేయాలంటే మొదటగా ఆస్తిని పరిశీలించిన పిమ్మట ఒక ఒప్పంద పత్రం అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ ఒప్పంద పత్రంలో ఇరువురు పార్టీలు ఉంటారు. మొదటిది వెండర్ అంటే విక్రేత, అమ్మేవాడు. రెండోవాడు వెండి అంటే కొనుగోలుదారుడు. వీళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చి పలానా అమౌంట్కి ఈ ఆస్తి నేను కొనుగోలు చేస్తానని చెప్పి ఒక ఒప్పంద పత్రం రాసుకుంటారు. దాంట్లో ఇంత వ్యవధి, ఇంత సమయంలో ఈ ఆస్తిని మేము కొనుగోలు చేసుకుంటాము, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, రిజిస్ట్రేషన్కి మీరు ముందుకు రండి అని చెప్పి పాయింట్స్ అన్నీ కూడా ఒప్పంద పత్రంలో రాసుకుంటారు. కొన్నాళ్ళకి అమ్మేవాడు రిజిస్ట్రేషన్ ముందుకు రాకపోతే కొనుక్కున్నవాడు ఏం చేయాలి చట్టబద్ధంగా? అలాంటి సందర్భాన్ని మనం కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అని ఒక దావా వేసి మీ ఆరోపణలను కూడా కోర్టులో మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత మీకు కోర్టు వారు ఏదైనా మీరు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దానికి వడ్డీతో సహా ఇవ్వమని చెప్తారు. లేకపోతే మీరు రెడీగా ఉంటే బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుని రిజిస్ట్రేషన్కి ముందుకు రమ్మని చెప్పి కూడా అతనికి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. చట్టం తెలుసుకోండి, హక్కులు తెలుసుకోండి, బాధ్యతయుతంగా బతకండి. ధన్యవాదాలు.